హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏపీ విజయవాడ. ఈ నోటిఫికేషన్లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ రిక్రూట్మెంట్ అంటే మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 12th January 2024 మనం అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 1st February 2024 అయితే మనకి ఎండ్ అవుతుందండి. అలాగే మనకి థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే మనకి యూజర్ ఐడి అనేది జనరేట్ అవుతుందండి. అలాగే మనకి ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుందండి. టోటల్ మనకి 3 స్టేజెస్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 6th పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఉంటుందండి. ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్కి మనకి టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 25,220 నుంచి 80,910 వరకు మనకి శాలరీ అనేది వస్తుందండి పర్ మంత్. అలాగే ఏజ్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి మనకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎన్సీసీకి కూడా అండి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు అండి 750 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీకి. అదర్స్కి వచ్చేసి 1,500 రూపీస్ అండి ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది వాళ్ళకి. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే మనకి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయితే మనం కట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే మనకి అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే 100 రూపీస్ అనేది పే చేసినట్టయితే మనం అయితే అప్లికేషన్లో కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు చూడండి, 11th January 2024 లోపు అయితే మన ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఇచ్చారు. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, అలాగే బీఈ, బీటెక్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఈ డేట్ లోపు మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. హౌ టు అప్లై అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనకి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి చదివినట్టయితే ఎలా అప్లై చేసుకోవాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ 1 వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. స్టెప్ 2 వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుందండి, పేమెంట్ చేయాల్సి ఉంటుంది స్టెప్ 2. స్టెప్ 3 చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4 వచ్చేసి అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత మనం అయితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 5 వచ్చేసి ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే 100 రూపీస్ పే చేసి మనం కరెక్షన్స్ అయితే చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండి, మనకి ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది, ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మాట్లోని. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్, టైప్డ్, ఫోటోస్టాటిక్ కాపీస్ ఇలాంటివి ఏవి మనం అయితే అప్లోడ్ చేయకూడదు. ఒరిజినల్ కాపీస్ మనం పీడిఎఫ్ ఫార్మాట్లో మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్కి ఇన్స్ట్రక్షన్స్, అలాగే ఆన్లైన్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఇన్స్ట్రక్షన్స్ అవనేవి ఇక్కడ మనకైతే పిన్ టు పిన్ మనకైతే ఇచ్చారండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాను. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే మనకి ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది కదా, అందులో ఏమైనా తప్పు ఉంటే మీ కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్కుల లిస్టు ఇవి పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అవి పట్టుకెళ్ళినట్టయితే మీకు ఒక ఫామ్ ఇస్తారండి. ఆ ఫామ్ ఫిల్ చేసి మీ నేమ్ తప్పు అయితే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ తప్పు అయితే డేట్ ఆఫ్ బర్త్ దానికి తగ్గట్టు నింపితే మీకు ఎగ్జామినేషన్కి అలౌట్ అనేది చేస్తారని చెప్పేసి మనకి ఫస్ట్ పాయింట్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చెక్ చేసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సిటీకి అయితే ఇస్తారండి. విశాఖపట్నం అని చెప్పి, విజయవాడ అని చెప్పి, కర్నూలు అని చెప్పేసి ప్రతి సిటీకి అయితే ఇస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఇది కట్ ఆఫ్ మార్క్స్ అండి. ఓపెన్ కాంపిటీషన్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40% స్కోర్ అయితే చేయాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి 35% మార్క్స్ అనేవి స్కోర్ చేయాలండి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేసి 30% స్కోర్ చేస్తే వాళ్ళు అయితే క్వాలిఫై అయినట్టే. మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూడండి, మెయిన్ ఎగ్జామినేషన్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సిలబస్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutes అయితే డ్యూరేషన్ టైం ఉంటుంది. 150 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి వచ్చేసి 1 minute ఉంటుంది. అలాగే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అది చూసుకోండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుందండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఇవన్నీ డిగ్రీ స్టాండర్డ్ మీదే ఉంటుందండి. కొంచెం డెప్త్గా అడుగుతారు, బేసిక్ లెవెల్లో ఉండవు, కొంచెం డెప్త్గానే అడుగుతారు క్వశ్చన్స్ అనేవి. మనకి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేవి పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్, పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్ ఉంటుందండి. డ్యూరేషన్ ఇన్ మినిట్స్ చూసుకున్నట్టయితే మనకి పేపర్ 1కి వచ్చేసి 150 minutes, పేపర్ 2 కూడా సేమ్ అండి 150 minutes. టోటల్ వచ్చేసి మనకి మార్క్స్ అనేవి 300 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే మనకి దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. మనకి ఇక్కడ సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ అనేవి వస్తాయి టోటల్. ఇక్కడ ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్క్స్ అనేవి ఇస్తారు, అవి కూడా టాపిక్స్ వైజ్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, జియోగ్రఫీ నుంచి 30 మార్క్స్ అని చెప్పి, ఇండియన్ సొసైటీ నుంచి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్. ప్రతిదీ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఏ టాపిక్స్ నుండి వస్తాయో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మెంటల్ ఎబిలిటీ చూడండి, ఇగోండి. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి, పేపర్ 1 150 మార్క్స్ కదా, అందులో సెక్షన్ ఏ వచ్చేసి ఏమేమి వస్తాయి, సెక్షన్ బి నుంచి ఏమేమి వస్తాయి, అలాగే పేపర్ 2లో ఏమి వస్తాయి, క్లియర్గా మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ చూడండి, మనకి వచ్చేసి 60 minutes ఉంటుందండి. అంటే 1 hour టైం అనేది ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అనేవి ఉంటుందండి. మినిమం క్వాలిఫై మార్క్స్ మనం చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 30 మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. అలాగే బీసీ వాళ్ళకి 35 మార్క్స్, ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్కి సిలబస్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అని, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అని, ఆపరేటింగ్ సిస్టమ్ అని, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్లో. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. స్టెప్ 2 వచ్చేసి ఫీ పేమెంట్ అండ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేయాలి. స్టెప్ 3 వచ్చేసి మనకి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలండి. స్టెప్ 4 వచ్చేసి అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి నేను డిస్కస్ చేసినవి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదు అంటే టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎగ్జామినేషన్ సిటీస్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేనైతే సెండ్ చేస్తూ ఉంటాను టైం టు టైంకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.